చెప్పండి అంకుల్, కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. బాగానే ఉంది, మొన్న చెప్పాను కదా, అంటే బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది, అంత కరెక్ట్గానే ఉంటుంది. మరి ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందా? డెవలప్మెంట్ ఎలా? హామీలు అంటే అన్నీ జరగాలంటే అన్నీ జరగవుగా, కొన్ని కొన్ని జరుగుతున్నాయి, కొన్ని కొన్ని ఇది అన్నా క్యాంటీన్ మాత్రం అలాగే ఉంటుంది కదా, అలాగే నాకు తీయడానికి లేదు. ఫుడ్ క్వాలిటీ ఎలా? ఫుడ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, అంత బాగానే ప్రమాణంగా ఉంటుంది. బయట ఇంత క్వాంటిటీకి తినాలంటే ఎంత కష్టం అవుతుంది? అయితే 50 రూపాయలు, మరి మినిమం 40 రూపాయలు అవుతుంది. ఇప్పుడు గ్యాస్ పెరిగిందని అవి అలా చేశారు కదా, మరి 40 రూపాయలు అవుతున్నాయి. అదే వచ్చి ఇలాగా 10 మంది ఇంకా ఎక్కువ తింటున్నారు, కొద్దిగా పెంచితే దానివల్ల అవకాశం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? దానికి దీనికి బోల్డ్ పొంతన అసలు ఎక్కడ ఉంటుంది, అసలు పొంతనే లేదు దానికి. ఈ ప్రభుత్వమే పరిపాలన. ఈ ప్రభుత్వం చంద్రబాబు వచ్చాడంటే అన్ని రకాలుగా కొద్దిగా అన్ని సమసమానంగా చూసుకొని దాన్ని లైన్ చేసుకుంటూ ఉంటాడు. అమరావతిని క్యాపిటల్గా చేసుకొని డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? టైం పట్టింది కదా, మొన్నగా అన్ని ఇదైంది, ఇక టైం పట్టింది. ప్రభుత్వం మాదిగానే మూడు రాజధానులు అన్నారు. సరే ఉంటాయి, అందరికీ ఎవరి కాళ్ళకి జిల్లాలు అన్ని రాష్ట్రాలు బాగుండాలని ఎవరో కోరుకుంటారు. అన్నిటికీ దానికి సమయం సందర్భాలను బట్టి మాట్లాడుకొని దాన్ని చర్చించుకుంటున్నారు, చేస్తున్నారు కదా. కొద్దిగా టైం పట్టి పనితీరు ఎలా ఉంది నారాలో? మరి ఆయన అన్నీ చూసుకోబట్టి కొద్దిగా ఆయన వ్యవహారం పైన చూసుకొని కొద్దిగా ఆయన కూడా చదువుకున్నాను కాబట్టి కొద్దిగా లైన్లో పెడుతుంది కాబట్టి ఒక 20 ఏళ్ళకి మార్పు మళ్ళీ వస్తుంది. వీళ్ళు ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఇక అవి ఆంధ్ర వాళ్ళాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయన్న, ఎవరైనా పరిస్థితి అదే పెద్ద పట్టించుకుని ఎవరో అన్ని చెప్పింది లేరు, టీవీల్లో కూడా ఎవరో చెప్పింది లేదు. అంతా చుట్టుపక్కల అంతా బాగానే ఉంది. అంతకుముందు గంటలు ఉన్నాయి జరిగినాయి, గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అందుకని కొద్దిగా నిలబడింది. నెక్స్ట్ నేనే వస్తానని జగన్ గారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వచ్చేది ఇచ్చేది దాన్ని బట్టి, ఆ రోజున్న సీసాలు బట్టి ఉంటుంది, డబ్బులు బట్టి ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు ఏం చెప్తాం, ఉన్నంత వరకు ఏం చెప్పలేదు. మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పుడు అందుబాటులో గ్యాస్ కూడా వస్తాయి, దానివల్ల అందరూ కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. పెట్రోల్ కొద్దిగా పెంచకుండా దానికి ఉంటే అందరూ సమానంగా కొంత బాగుంటుంది. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. కోడూరు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వాటం ప్రభుత్వం బాగుందండి. బాగుందా? బాగా చేస్తున్నారు. ప్రశాంతంగా అన్నం తిన్నాం, 3 పూటలు పెడుతున్నారు, ఏది కావాలంటే ఇస్తున్నారు. భోజనం కూడా బాగుంది. బాగుందా? క్వాలిటీ బాగుంది. అదే భోజనం బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మ్యాక్సిమం 3 పూటలు తినాలంటే 300 అయింది ఇప్పుడున్న రేట్లలో. 5 రూపాయలు పెడుతున్నారు, ఇంతకన్నా పెట్టేవాళ్ళు ఉన్నారా? ఎలా ఉంది ఈ డెవలప్మెంట్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. అన్నీ తగ్గించారు, ఒకటి కాదు అన్నీ తగ్గించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు 5 రూపాయలు భోజనం చేశారు, బార్లలో తగ్గించారు, వైన్ షాప్లో తగ్గించారు. కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు బాగా నీట్గా చేస్తున్నారు. ఇట్లా ఉంటే చెప్పండి అంకుల్, టీవీకే ప్రభుత్వం పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయ్యాడు కదా. అతను ఇప్పుడు ఒక మనిషి సీఎం అయ్యాడు అని అంటే అతనికి ఎంత సపోర్ట్ ఉంటే అవుతాడు. జనం మీద ఎంత అభిప్రాయం ఉంటే జనం అతనికి ఓట్లు వేసి అతని ఓన్లీ సింగిల్గా పోటీ చేసి ఒక్కసారికే సింగిల్ హ్యాండ్ ఆయన సీఎం అయిపోయారు. ఎలా పరిపాలన చేస్తారంట? ఇప్పుడు అతను ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చింది వేరు. ఏదో కొద్దిగా పేదలకి సాయం చేయడం, లేకపోతే ఇంకా ఏదో చేసుకున్నది హెల్పింగ్ నేచరు, ఇవన్నీ వేరే. అది సొంతంగా చేసుకున్నాయి అన్నీ. ఇప్పుడు అధికారంగా చేయాలి. ఇప్పుడు అధికారంలో చేయాలి. నువ్వు సొంతంగా అన్నీ చేస్తే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎంతో చేయవచ్చు, బాగా చేయొచ్చు. ఎందుకంటే నిజ జీవితంలో అధికారం ఉంది కాబట్టి. అతను చాలా గొప్ప వ్యక్తే. ఎందుకంటే ఇది జెంటిల్మెన్ కాకపోతే అవ్వదు. ఎలా అవుతుంది? ఒక మనిషి ఒక తమిళనాడు స్టేట్కి సీఎం అవ్వాలని అంటే అది ఎంత గొప్ప విషయం అండి, చిన్న విషయం ఏం కాదు. అది పెద్ద పార్టీలోనే ఒకసారికే చాలా మెజారిటీతో గెలిచారు. అవును. ఎందుకంటే ఒకసారికే ఆయన అంత పెద్ద మెజారిటీలో గెలిచి ఆయన అంత గొప్పగా ఆయన విన్ అయ్యి అనుకున్నారా? ఆయన గెలుస్తారని అనుకున్నారా? ఉందండి.
గెస్సింగ్ ఉంది. ఉంది ఉంది. అంటే ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎవరో బంధువులు గిందువులు కాదండి, జనమే కానీ ఏంటి ఇవన్నీ ఏం కాదు. కానీ ఇదే జెంటల్మెన్ అండి, చేశాడు. మొన్న ఏడిచాడు కూడా ఆయన. అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఆనందం తట్టుకోలేక ఏంటి, నేను చేసిన కష్టానికి, నేను చేసిన దానికి. ఒక మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ఎలా పరిపాలిస్తారని ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలని అంటే ఇప్పటివరకు అతను హెల్పింగ్ నేచర్తో పనిచేశాడండి. ఇప్పుడు అధికారంతో ఎన్నైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ అతను చేస్తాడు, సహాయపడ్డారు, ఎలాగైనా ఆయనకు అనుకుంది చేయగలడని చెప్పిన నమ్మకంతో చెప్తున్నా. ప్రభుత్వం మీద నీ ఒపీనియన్ చెప్పు. బాగానే ఉంది, పర్వాలేదు. బాగానే చేస్తుందా? ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. గత ప్రభుత్వం తేడా ఏంటి? జగన్ ఉన్నప్పటికి ఇప్పటికి తేడా అంతా కొద్దిగా మార్పు వచ్చింది. ఏం మార్పు ఉంది? అంతే, రోడ్లు కూడా బాగు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా ఉంది అన్న? క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? క్వాలిటీ బాగుందా? ఏదైనా తక్కువ చేస్తున్నారా? ఏం తక్కువ లేదు. అదే ఇదే ఫుడ్ బయట తినాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇదే తినాలంటే అవుతుంది 40-50 రూపాయలు అవుతాయి. అయితే ఖచ్చితంగా. ఇప్పుడు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది, పర్వాలేదు. బాగానే చేస్తున్నారు. వాటిలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, అన్నీ బాగున్నాయని చెప్తాం. ఇంకేం ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన చెప్పండి. 2 నిమిషాలు ఆలోచించాను. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో 9 పథకాలు, నవరత్నాలు అయిన పథకాలు పెట్టి ఆయన 199% అమలు చేసిండు. 10% పోతే పోయిందా? మరి ఎలక్షన్ అయిన తర్వాత బాబు గారి ప్రభుత్వంలో సూపర్ 6 అన్నాడు. సూపర్ 6లో ఏమన్నాడు? నిరుద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. మరి 15 సంవత్సరాల పిల్లగాళ్ళకి కూడా డబ్బులు ఇస్తాడు. మరి ఆడవాళ్ళకి 1500 ఇలాంటివన్నీ ఇస్తున్నారు. 50 ఏళ్ళకి పెన్షన్. మరి అలాంటివన్నీ అసలు ఏమి లేవు. మరి అన్ని ఇచ్చేసాం. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నాడు. మేము చేసిన పథకాలన్నీ మంచిగా ఉన్నాయి, మేము అన్ని అమలు చేస్తున్నాం అన్నారు. జనంలోకి పోయి అన్ని మీరు తీసుకెళ్ళాలి అంటుంది. ఏది ఎమ్మెల్యేలు అది మరి ఎంతవరకు నిజం ఏంటి? వాస్తవంగా ఏం అందట్లేదా మీకు పథకాలు? ఏం అందుతున్నాయి చెప్పండి. ఆయన ఇచ్చిన ఏం అందుతున్నాయి? ఏం అందట్లేదు. పోయిన సంవత్సరం మటుకు బడి పిల్లగాళ్ళకి మటుకు అమ్మఒడి డబ్బులు వేసాడు. 1 సంవత్సరం తల్లికి వందనం. రేపు స్కూల్ ఓపెన్ చేస్తే మళ్ళీ వేస్తారంట. మరి అది ఎంతవరకు నిజం ఎవరికి తెలియదు. వచ్చే నెల పెన్షన్లు వదులుతారంట. లేదు మరి లేదు. మొత్తంగా అయితే ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం ఏమనిపించింది అంటే అన్నమాట నిలబెట్టుకోలేకపోతుంది. సార్ మరి జగన్ గారు పాదయాత్ర చేస్తారంట. జగన్ గారు పాదయాత్ర చేస్తే మరి చేస్తే ఎలా ఉంటదని? ఎలా ఉండేది ఏముంది? ఆయన గారు బయలుదేరితే అంతా యుద్ధం లాగానే ఉంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, జనసేన, బీజేపీ, టీడీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు, సింగిల్ గా. ఎలా ఉంటది ఈసారి అంటే? ఎలా ఉండేది ఏముంది? ఆయన గారు ఇప్పుడు పోయినసారి ఎట్లా ఉన్నాయి ఎన్ని? ఇప్పుడు ఇదే మన ఓటింగ్, ఎలాంటి ఓటింగ్ మనం వేసింది? ఇది కంప్యూటర్ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందండి. ప్రతి ఒక్కటి ట్యాంపరింగ్. ఏ బూత్ ఎక్కడ తీసినా కౌంటింగ్ 9-10 గంటలకల్లా రిజల్ట్. కనీసం ఒక నియోజకవర్గంలో, ఒక ఊళ్ళో ఒక 5000 ఓట్లు పోలేని అనుకో, పోలైతే 5000 ఓట్లు అటెండ్ బట్టి ఇటెండ్ బట్టి అని లెక్క రావాలి. ఆ లెక్క సూచించిన వాళ్ళు ఏమి అయిపోయింది. చూడాలి భవిష్యత్తు. మొత్తంగా ఒక మాటలో ఈ ప్రభుత్వం కూటమి మాటలో ఏముంది? దొడ్డిదారు పోతే వాళ్ళకి వెళ్తారు, దొడ్డిదారు పోకుండా నిజాయితీగా నిలబడితే జగన్ గారికి వెళ్తారు.